డిసెంబర్ 31 గడియారం 11:59 చూపిస్తుంది. ఒక్క నిమిషంలో ఒక సంవత్సరం చరిత్ర అవ్వబోతుంది. 2025. కొంతమందికి ఇది విజయం, ఇంకొంతమందికి ఇది ఓటమి. కానీ నిజమేంటంటే ఇది అందరికీ ఒక పాఠం. మనందరం 2025లో కొన్ని కలలు చూసాం, కొన్ని నెరవేర్చుకున్నాం, మరికొన్ని మధ్యలోనే చచ్చిపోయాయి. కొన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయాం, కొన్నిసార్లు మన మీద మనకే నమ్మకం పోయింది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, మనం ఇంకా బ్రతికే ఉన్నాం, ఇంకా ఇక్కడే ఉన్నాం. అంటే మన కథ ఇంకా అయిపోలేదు. ఇప్పుడు వస్తుంది 2026. ఇది కేవలం మరో సంవత్సరం కాదు, ఇది మరో అవకాశం. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం. మనల్ని తక్కువగా చూసిన వాళ్లకు మన పనితో సమాధానం చెప్పే అవకాశం. ఈ సంవత్సరం మన మాటలు కాదు, మన ఫలితాలు మాట్లాడాలి. 2026లో నీ అలసట నీ నిర్ణయాలను నిర్ణయించకూడదు. నీ భయం నీ భవిష్యత్తును ఆపకూడదు. ఈ సంవత్సరం నువ్వు ఒక రోజు చేస్తాను అనేది కాదు, ఇప్పుడే మొదలెడతాను అనాలి. నీ పరిస్థితి మారకపోవచ్చు, కానీ నీ ఆలోచన మారితే నీ గమ్యం తప్పకుండా మారుతుంది. నీ గతం ఎంత భారంగా ఉన్నా నీ భవిష్యత్తు ఇంకా ఖాళీ పేజీయే. ఈ 2026కి మనందరం ఒక వాగ్దానం చేద్దాం. ఇంకా మనల్ని మనమే తక్కువ అంచనా వేయం, ఇంకా మన కలలను చిన్నవిగా చేయం. ఈ సంవత్సరం మన జీవితంలో లెవలప్ అయ్యే సంవత్సరం కావాలి. 2026 ఇది నా సంవత్సరం, ఇది నీ సంవత్సరం, ఇది మనందరి సంవత్సరం. విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. లెట్స్ రైస్ అండ్ లెట్స్ విన్.